మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల నుండి వృద్ధుల వరకు జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి. సుమన్ టీవీ వినాయక చవితి ఏర్పాట్లపైన స్పెషల్ ఫోకస్. చిత్తూరు నగరంలో వినాయక చవితి సందర్భంగా 40 అడుగుల ఎత్తుగలిగిన భారీ విగ్రహాలను ఇక్కడ దొడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేశారు. అదేవిధంగా 40 సంవత్సరాలుగా చిత్తూరు నగరంలోని డిఐ రోడ్లో వివిధ ఆకృతులతో వినాయకుడిని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించే కన్నన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. అదేవిధంగా గిరింపేట, కుంగారెడ్డిపల్లి, సంతపేట పలు రకాలైన ప్రాంతాలలో వినాయక విగ్రహాలను వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసి యువత ఎంతో ఉత్సాహంగా వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బంకమట్టి వినాయక విగ్రహాలను వాడండి అని ప్రభుత్వం కల్పిస్తున్న అవేర్నెస్తో చాలా వరకు మార్పు వచ్చింది. ప్రస్తుతం బంకమట్టి వినాయక విగ్రహాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కానీ అవి పగుళ్ళు ఏర్పడకుండా కలకత్తా మట్టిని తీసుకొచ్చి వాటిపైన మెరుగులు దిద్దుతున్నారు. మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వినాయక చవితి అంటేనే వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రకృతిలో లభించే పలు రకాలైన ఆకులు, ఫలాలు, పండ్లు వీటిని వినాయక చవితి రోజు ఇష్టంగా స్వామికి నైవేద్యంగా పెట్టి సమర్పిస్తారు. వీటికి డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాల్లోకి ప్రజలు వచ్చి ఇప్పటికే రోడ్డుపైన వీటిని అమ్మడం జరుగుతోంది. అదేవిధంగా ఫలాలు, పండ్లు, వీటికి పువ్వులకు సంబంధించి రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి వినాయక చవితి రోజున ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వినాయకుడికి విగ్రహానికి చిన్నపిల్లలు ఎక్కువగా గొడుగును ఏర్పాటు చేస్తారు. ఆ గొడుగులను తయారు చేస్తూ తక్కువ రేటుకు అమ్ముతున్నారు. రకరకాలుగా రంగురంగులతో ఈ గొడుగులను తయారు చేస్తున్నారు. ఇంకా భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి వాటిని నిమజ్జనానికి సంబంధించి కట్టమంచి చెరువులో జలహారతి ఇచ్చి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా తగిన ఏర్పాట్లను చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ వినాయక చవితి వేడుకలు మనం చెప్పుకోదగ్గట్టు ముంబైలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో ఇక్కడంతా కూడా చాలా భారీ ఎత్తున నిర్వహిస్తారు. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా తగిన విధంగా చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచే చిత్తూరు నగరంలో ప్రజల సందడి కూడా నెలకొంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణలు కూడా ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు వీధుల్లో కూడా తగిన ఏర్పాట్లను చేపడుతున్నారు.